ఫస్ట్ మనం 6 సెంటీమీటర్స్ పేపర్ తీసుకోవాలి. తీసుకున్నాక ఫస్ట్ పైకి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసినాక ఒక లైన్ లాగా పెట్టుకొని తర్వాత చిన్నగా మళ్ళీ పైకి ఫోల్డ్ చేసుకొని ఒక షేప్ వచ్చేలాగా చూసుకోవాలి. వచ్చినాక అది ఒక సైడ్కి మడత పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా ఫస్ట్ ఇలా సైడ్కి మడత పెట్టుకుందాం. మడత పెట్టుకున్నాక అటు సైడ్ కూడా చిన్నగా పెట్టుకోవాలి. ఫస్ట్ చూడండి ఇలా పెట్టుకున్నాయి. ఇలా పెట్టుకున్నాక చిన్నగా అలా అనుకొని పెన్సిల్తో కొద్దిగా మార్క్ చేసుకోవాలి. మనం పెన్సిల్తో కరెక్ట్ షేప్లో మార్క్ చేసుకొని అలా కర్వ్గా మార్క్ చేసేసుకొని మనం నీట్గా సిజర్తో కట్ చేసుకోవాలి. కరెక్ట్ షేప్లో కట్ చేసుకోవాలి. చూపించిన విధంగా ఇలా నిదానంగా కట్ చేసుకుంటే కరెక్ట్ షేప్ వస్తుంది. చూడండి మనం నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక కరెక్ట్ షేప్ వచ్చింది. మనకి షేప్ వచ్చిన ఒకసారి తీసి చూద్దాం ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ తీసేసి ఒక ఫ్లవర్లా వచ్చేసింది అనమాట. అలా ఫ్లవర్లా వచ్చేసిన తర్వాత ఒక పెటల్ కట్ చేసేసుకుందాం. కట్ చేసుకొని ఇంకో పెటల్ హాఫ్ కట్ చేసుకుందాం. కట్ చేసుకుంటే మనం అతికించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫస్ట్ వెనక్కి ఎట్లా అనుకుందాం, ఎందుకంటే బెండ్ అయిద్ది అనమాట మనం అతికించుకున్నాక. తర్వాత గమ్ వేసేసి అతికిచ్చేసుకుందాము. అతికిచ్చేసేసుకొని వెనక్కి బెండ్ చేసుకున్నాం కదా, అది కరెక్ట్గా హోల్లా పడిద్ది అనమాట. తర్వాత అందులో కొద్దిగా గమ్ వేసేసుకొని ఒక వైట్ కలర్ కుందన్ అందులో వేసేసుకుందాం. మన ఫ్లేవర్ రెడీ అయిపోయిందనమాట. అట్లా మనం ఇంట్లో చాలా విధంగా చేసుకోవచ్చు. థ్యాంక్స్.